హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీధి కుక్కల గురించి చర్చిస్తున్నాను. యాక్చువల్గా వీధి కుక్కలు చాలా అరాచకాలు చేస్తున్నాయి. వీధుల్లో చాలామందిని పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాయి. చాలా నికృష్టంగా ప్రవర్తిస్తున్నాయి. ఇదంతా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో నిరసన తెలియజేస్తున్నారు. ఆగస్టు 11వ తారీఖున మన సుప్రీంకోర్టు ఒక అసాధారణమైన ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే ఢిల్లీలోని వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకుండా ఆ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఊరు బయట ఒక పెద్ద షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లలో ఈ కుక్కల్ని పెట్టి వాటికి కావాల్సిన వసతులు కల్పిస్తూ వాటికి ఫుడ్, వాళ్ళకి కావాల్సిన వసతులు, వాటికి మెడికల్ అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామంటూ ఒక అసాధారణమైన ఆర్డర్ పాస్ చేసింది. దీనికి వ్యతిరేకంగా అక్కడి దేశంలో ఉన్న జంతు ప్రేమికులు లేదు, అలా చేయడం తప్పు, దానికి వేరే దారులు ఉన్నాయి, వేరే ప్రికాషన్స్ ఉన్నాయి అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. పెద్ద పెద్ద సమ్మెలు చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు ఇన్ని జరుగుతున్నాయి. దీనికి నిజమైన కారణం కుక్కనే అంటారా? ఈ కుక్కల వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిందంటారా? కానీ చాలామంది, కొంతమంది ఏమంటున్నారు, లేదా కుక్కల్ని చంపాల్సిందే, ఆ కుక్కల్ని ఎక్కడైనా మన ఊర్లలో నుంచి తీసేయాలని. కానీ దీని గురించి మనము వెనక్కి ఒకసారి మాట్లాడుకుంటే యాక్చువల్గా మన సమాజంలో కుక్కలు అనేటివి లేవు. అడవిలో జీవించే ఆ కుక్కలను మన అవసరాల రీత్యా వాటిని తెచ్చి పెంచుకొని వాటి అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాం. అవి గ్రామ సింహాలుగా, అవి దొంగలను కూడా పట్టుకోవడానికి అవి మనుషుల కన్నా ఎక్కువ పవర్ఫుల్గా తయారైనాయి. స్మెల్ చూస్తేనే అవి అటాక్ చేయగలుగుతాయి. మన పోలీస్ డాగ్స్ ఇలాంటివన్నీ మన కుక్కలు చాలా ప్రదర్శిస్తున్నాయి. కానీ వాటిని తీసుకెళ్ళేసి ఊరు బయట ఒక పెద్ద షెల్టర్లో పెట్టి బంధించాలి, ఇలాంటివి తీసుకొస్తున్నారు. కానీ దీనికి నిజమైన కారణం కుక్కనేనంటారా? ఇక్కడ కుక్కల సమస్యకు కుక్కలే కారణం అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో పేదరికం ఎక్కువైందని పేదవారిని అందరినీ లేకుండా చేయడం పరిష్కారం అవుతుందా? అది కాదు కదా. అలాగనే ఈ వీధి కుక్కలను కూడా నిర్మూలించడం అనేది పరిష్కారం కాదు కదా. అవి ఎక్కడో జీవించేవి, వేరే అడవుల్లో జీవించే వాటిని తెచ్చుకొని మనం పెంచుకున్నాం. ఇవి కాలక్రమేణా మనం కూడా చైనా కన్నా మించిపోయినాం. ఎలా మించిపోయినాం? కాలక్రమేణా ఫస్ట్లో ఇంత జనాభా లేదు, కాలక్రమేణా పెరిగిపోయింది ఇంత జనాభా. అలాగనే అవి కూడా కుక్కలు వచ్చినప్పుడు తక్కువ మోతాదులో ఉండేటివి, ఇప్పుడు కాలక్రమేణా అవి కూడా పెరిగిపోయినాయి. వీటి బర్త్ రేట్ తగ్గించడానికి జిఎంసీ వాళ్ళు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వీటి మీద ప్రతి సంవత్సరము వాటికి ఫండ్స్ వస్తాయి. వాటి ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వాటికి స్టెరిలైజేషన్, మాస్ వ్యాక్సినేషన్ ఇవి ప్రతి సంవత్సరం చేయాలి. కానీ ఇవన్నీ వాళ్ళు చేయకపోవడం వల్లనే, మన అధికారుల వల్లనే ఇంత పెద్ద ప్రాబ్లం తయారైంది. ఇది యాక్చువల్గా ఇది పెద్ద ప్రాబ్లం కాదు, చాలా చిన్నది. కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసేంత ప్రాబ్లంగా తయారు చేశారు. ఇక్కడ సమస్య మన అధికారుల దగ్గర కూడా ఉంది. వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా చర్యలు తీసుకుని ఉంటే ఇంత సమస్య వచ్చిండేది కాదు. కొంతమంది ఏమంటారు, అవునండి కుక్కలు మేము వీధుల్లో బైకుల్లో పోతుంటే చాలా అటాక్ చేస్తున్నాయి, వెంట పడుతున్నాయి. అవును, ఇప్పుడు బైకుల్లో మనం రోడ్డు పక్కన నిలబడుకుంటాము, మనలో కూడా కొంతమంది విచిత్రమైన సైలెన్సర్ తీసేసి భయంకరమైన సౌండ్లతో వెళ్తుంటారు. మనకే ఇరిటేషన్ వస్తుంది కదా. అలాగనే వాటికి ఈ విధంగా ఈ బైక్లు ఈ విధంగా సౌండ్ చేస్తాయని వాటికి తెలియదు. మనం తయారు చేసుకునేవి ఇవన్నీ. కానీ అవి వీధిలో రోడ్డు పక్కన పడుకొని ఉంటే బైకు ఈ సౌండ్లతో వెళ్తే దాని పక్క నుంచి నిద్రలో ఉన్న అవి రియాక్ట్ అవుతాయి. మనమైనా రియాక్ట్ అవుతాం, సేమ్ అంతే. కానీ అది రియాక్ట్ అయింది ఇట్లా, అదే కుక్క వస్తుంది. అది నీకు తెలుస్తుంది, రెగ్యులర్గా నీ స్ట్రీట్లో నువ్వు తిరుగుతున్నప్పుడు ఆ కుక్క అక్కడ ఉందంటే నీకు కొంచెం స్లో పోతే అది ఏమీ అనదు. ఆ కుక్కలు వెంటపడినప్పుడు అవి దొంగనో ఏమో అనుకుని ఉంటాయి అవి. కానీ అప్పుడు మనం ఆగితే అవి ఏం రియాక్ట్ కావు. అట్లా అది పోయి వాటిని దేశంలో ఊరు బయట అంతా తీసుకెళ్ళేసి ఒక పెద్ద షెల్టర్స్ పెట్టేసి ఇదంతా అయ్యే పని అంటారా?
ఇప్పుడు మన నాయకులు ఎలక్షన్స్ వస్తే మనకు పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ నెరవేర్చగలుగుతున్నారు. మాట్లాడే మన మనుషులమే మనం వెళ్ళి వాళ్ళతో మళ్ళీ మాకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చలేదని మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు కుక్కలకు ఇంత పెద్ద ఆర్డర్ పాస్ చేస్తే వాటిని అన్నింటినీ ఊరు బయట తీసుకుపోయి ఒక 10,000 కుక్కలను ఒక పెద్ద ప్లేస్లో ఉంచితే అవి ఎట్లా నివసించగలుగుతాయి? మన అధికారులు, అక్కడ మున్సిపాలిటీ వర్కర్లు వాటికి అంత ఫుడ్ పెట్టగలరా? వాటిని అంత మెయింటైన్ చేయగలరా? వాటికి మెడికేషన్ ఇవ్వగలరా? మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ ఇవన్నీ జరగకపోతే ఆ మూగజీవాలు వచ్చి మన కోర్టు ముందు మీరైతే హామీలు ఇచ్చారండి, ఇవన్నీ వాళ్ళు చేయడం లేదని వాళ్ళు వ్యక్తం చేయగలుగుతారా? ఇవన్నీ అయ్యే పని కాదు కదా. కాబట్టి ప్రకృతిలో యాక్చువల్గా మనం అనుకుంటాం మనకు చాలా అధికారం ఉంది, పవర్స్ ఉన్నాయి, ఈ పవర్స్తో మనం ఏమన్నా చేయొచ్చు అని. ఇది కాదు కదా. కానీ ప్రకృతి ఏం ఆలోచన చేస్తుందంటే మనుషులతో పాటు ఈ జంతు జీవరాశులను చీమలతో సహా ఈక్వల్గా చూస్తుంది ప్రకృతి. కానీ మనం ఈ ప్రకృతిని మనకు పవర్స్ ఉన్నాయి, మనకు మాట్లాడే ఇది ఉంది, హక్కులు ఉన్నాయని వాటి మీద ఇలాంటి శాసనాలు చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. దీని గురించి మన్ కీ బాత్ సమయంలో మన మోడీ గారు మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ब्रीड के डॉग्स भी बहुत अच्छे होते हैं. हिमाचली हाउंड है, ये बहुत ही अच्छी नस्लें हैं. चिप्पी पराई और कुंबाई भी बहुत शानदार इंडियन ब्रीड्स हैं. अगली बार जब भी आप डॉग पालने की सोचें, आप जरूर इनमें से ही किसी इंडियन ब्रीड के डॉग को घर लाएं. ఇదే విధంగా శ్రీలంకలో 2006 సంవత్సరంలో రేబిస్ని తగ్గించడానికి ఊర్లో ఉన్న వీధి కుక్కలనంతా తీసుకెళ్లేసి ఊరు బయట ఒక పెద్ద షెల్టర్ ఏర్పాటు చేసి అందులో వాటిని ఉంచాలని డెసిజన్ తీసుకుని ఆ విధమైన ఏర్పాటు చేశారు. కానీ అక్కడ రేబిస్ తగ్గేది పోయి దానికి డబుల్ అయింది. అంతేకాకుండా 2013 సంవత్సరంలో చైనా కూడా ఈ విధంగా చేసింది. వీధిలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ తీసుకెళ్లేసి షెల్టర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉంచింది. కానీ 70% కుక్కలు వ్యాధులతో, వాటికి సరైన ఫుడ్, వాటిని అకామిడేషన్ సరిగ్గా కల్పించలేకపోవడం వలన అవి చనిపోవడం జరిగింది. ఎంత బాధాకరం. కానీ మనము వేరే దేశం మోడల్స్ తీసుకుంటున్నాం. వాళ్ళు అనుసరించిన ఈ విధంగా మొత్తం ఒక చోట పెట్టడం, రీలొకేట్ చేయాలనుకోవడం, ఆ మోడల్స్ కాకుండా మనం సొంతంగా మన దగ్గర ఏమైనా మోడల్స్ ఉన్నాయా అని ఆలోచిస్తే మన దేశంలో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి. వాటికి ఆదర్శంగా గోవా, మన దేశంలో ఉన్న గోవాను ఒకసారి మనం స్టడీ చేస్తే ఆ గోవాలో 2017 నుంచి ఈ రోజు వరకు ఒక్క రేబిస్ పేషెంట్ కూడా లేడు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గోవా గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ విదేశీ నుంచి వచ్చిన టూరిస్టులను ఈ కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయని వీటిని ఏ విధంగా చర్య చేయాలని గోవా గవర్నమెంట్ ఒక టెక్నాలజీని వాడుకునింది. అది WVS అంటే వరల్డ్ వైడ్ వెటర్నరీ సర్వీస్. ఈ యాప్ను WVS అనే యాప్ను వాడుకొని ప్రతి నెల ఒక 6,000 కుక్కలను తీసుకొచ్చి వాటికి మాస్ వ్యాక్సినేషన్ తర్వాత స్టెరిలైజేషన్ చేసి బర్త్ రేట్ పెరగకుండా, రేబిస్ పెరగకుండా వాటిని అరికట్టింది. ఇది గోవాకు రేబిస్ తగ్గించడంలో ప్రపంచవ్యాప్తంగా నేమ్ వచ్చింది. అది ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఒక రేబిస్ కూడా అక్కడ నమోదు కాలేదు. కాబట్టి ఒకసారి ఈ మోడల్ను, మన దేశంలో ఉన్న ఈ మోడల్ను అన్ని రాష్ట్రాలకు ఒకసారి ప్రవేశపెట్టి చూస్తే సక్సెస్ అవుతాం కదా. ఈ కోణంలో ఇక్కడ మనం వాటిని వేరే బయట పరిసరాల్లో ఒక పెద్ద షెల్టర్స్ ఏర్పాటు చేసి రీలొకేట్ చేయడం వలన కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ వాటిని వ్యాక్సినేషన్ చేసి ఈ విధంగా ఉంచడం వలన వాటి బర్త్ రేట్ తగ్గించవచ్చు, వాటి నుంచి రేబిస్ రాకుండా మనం అరికట్టుకోవచ్చు. అవి మన పరిసరాల ప్రాంతాల్లో నివసిస్తాయి, మనకి ఇబ్బంది లేదు, వాటికి ఇబ్బంది ఉండదు. ఇది కాకుండా ఖర్చు ఎక్కువ, ఇబ్బంది ఎక్కువ, ఇంతమంది బాధపడాలి. ఇది కాదు కదా. ఒకసారి మన గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు కూడా దీని మీద ఈ గోవా గవర్నమెంట్ చేసిన
ఈ సక్సెస్ మీద ఒకసారి స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. ఢిల్లీ వీధుల్లో ఉన్న కుక్కలన్నింటినీ రీలొకేట్ చేసి షెల్టర్స్ ఏర్పాటు చేసి అందులో ఉంచాలని ఈ మోడలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారి విజువల్ చూడండి. ఇరాక్లోని ఇర్బల్ అనే క్యాపిటల్ సిటీలో ఈ విధంగా చేశారు. అక్కడున్న వీధి కుక్కలన్నీ ఒకసారి చూడండి, ఎంత విచ్చలవిడిగా. అవి తిండికి లేక, షెల్టర్ సరిగా లేక, తిండి లేక, మెడికేషన్ లేక ఇదంతా చాలా చనిపోతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తే మీకు కూడా బాధ అవుతుంది. గోవా గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో కూడా స్కూల్ పిల్లలకు కూడా కుక్కల్ని ఏ విధంగా చూసుకోవాలి, కుక్కల వలన మనం ఇబ్బంది ఏ విధంగా పడకూడదు అనేసి వాటిని స్కూళ్ళల్లో పెట్టి అవగాహన సదస్సులు పెట్టాయి. ఈ విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడము, ఈ విధంగా చేసి సక్సెస్ రేట్ కావాలి. కానీ మన మధ్యన ఉన్న ఈ మూగజీవాలను వేరే చోటుకు తరలించి ఇది ఎంతవరకు న్యాయం? ఒక దేశం ప్రగతి సాధించింది అంటే రోడ్లు, భవనాలు, పార్కులు ఇవి డెవలప్ కావడం వలన ప్రగతి సాధించిందని కాదు అర్థం. ఒక దేశం ప్రగతి సాధించింది అని తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఉన్న జంతు జీవరాశులను హక్కున చేర్చుకోగలిగిందా లేదా అని చూసి అదే ప్రగతి అని గాంధీ ఒకసారి అన్నాడు. ఇక్కడ గవర్నమెంటే అన్నీ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మనం కూడా మానవత్వం అనే కోణంతో ఆలోచన చేసి మన ఇంటి ముందర మూగజీవాలు, వాటికి ఏం తెలియదు, అవి మాట్లాడలేవు, చెప్పుకోలేవు, ఆకలి అయిందంటే చెప్పలేవు. వీటికి మనం రోజు వేస్టేజ్ అన్నం, మనం తినంగా మిగిలిపోయిన అన్నం తీసుకెళ్ళేసి చెత్తబుట్టల్లో పడేస్తుంటాం. వాటిని రోజు కొంచెం ఓపిక చేసుకొని ఒక కవర్లో పెట్టి వీధి చివరిలో రెగ్యులర్గా అక్కడ పెడతా ఉంటే ఆ కుక్కలు వచ్చి అక్కడ తింటాయి. వాటికి ఆకలి తీరితే కోపాలు ఇట్లాంటివి ఏమీ రియాక్ట్ కావు. మనం పోతే కూడా అవి సంతోషంగా తోకూపుతాయి. అదేవిధంగా మన పిల్లలను కూడా మనమే దగ్గరుండి తీసుకెళ్ళేసి మన పిల్లలతో కుక్కకు అన్నం పెట్టియండి. ఖచ్చితంగా అవి మన పిల్లోడిని చూడంగానే, ఆ పిల్లోడు నడుచుకుంటూ వస్తున్నప్పటికీ, ఒక్కడే నడుచుకుంటూ వచ్చినప్పటికీ కూడా అవి తోకూపుకుంటూ ఆ పిల్లోని చుట్టూ తిరుక్కుంటూ మన ఇంటి వరకు డ్రాప్ చేస్తాయి. అటువంటి కుక్కలను ఒక క్రూర మృగాలుగా భావించి ఎక్కడో రీలొకేట్ చేసి షెల్టర్స్లో పెట్టడం అనేది, దాని మీద చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడడం. యాక్చువల్గా ఒక రోజు కూడా ఒక కుక్కకు కూడా అన్నం పెట్టలేని వ్యక్తులే చాలామంది వాటి మీద క్రూరంగా కామెంట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది కాదు కదా, మనలో కూడా చాలామంది తప్పులు చేస్తున్నారు. వాళ్ళు తప్పులు చేసినారని దేశంలో ఉన్న వ్యక్తులందరినీ, మనుషులందరినీ మనం పనిష్మెంట్ చేయడం లేదు కదా. ఆ విధంగా న్యాయం మనం చేయడం లేదు కదా. ఇక్కడ కుక్కల్లో కూడా కొన్ని అలాంటి కుక్కలు ఉంటాయి, తప్పు చేసిన కుక్కలు. వాటిని ఒకవేళ పనిష్మెంట్ చేసి వాటిని ఎక్కడైనా షెల్టర్లో ఉంచితే అర్థం ఉంది. కానీ ఒక కుక్క తప్పు చేసింది, దేశంలో ఉన్న కుక్కలన్నింటినీ ఆ విధంగా చేయడం చాలా పెద్ద తప్పు. అంతేకాకుండా మనం చొరవ తీసుకొని మన వీధుల్లో ఉన్న కుక్కలకు కొంచెం ఏర్పాటు చేసి, గవర్నమెంట్ కూడా అక్కడక్కడ ఎండాకాలం వస్తే వాటికి వాటర్ ఉండదు, వేరే యానిమల్స్ కూడా వాటర్ దొరకడం లేదు. అక్కడక్కడ షెల్టర్స్, వాటర్ షెల్టర్స్ ఏర్పాటు చేస్తే అవి అక్కడ రెగ్యులర్గా అక్కడ ఫుడ్ ఉందంటే అవి అక్కడికి వెళ్ళి తింటాయి, హ్యాపీగా ఉంటాయి. వాటిలో ఆక్రోషం ఇట్లాంటివన్నీ రావు. కాబట్టి దయచేసి ఆ కోణంలో ఆలోచన చేసి ఈ చిన్న పరిష్కారాన్ని పెద్ద పరిష్కారంగా, పెద్ద విధంగా దాన్ని చేయడం చాలా తప్పని నేను కూడా ఒక కుక్కని పెంచుతున్నాను. నేను ఫారెన్ బ్రీడ్ అని కొనుక్కరాలేదండి. చాలామంది ఫారెన్ బ్రీడ్ పెంచే వ్యక్తులకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రతి నెల మనుషులకు పెట్టే ఫుడ్ కన్నా కుక్కలకు రకరకాల ఫుడ్లు, కాస్ట్లీ ఫుడ్లు, అవి ఇవి దండికి తెచ్చి పెడుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, వేరే కంట్రీ కుక్కలు
అక్కడ వాతావరణంలో చలి ప్రాంతాల్లో ఆ చలిని తట్టుకోవడానికి జూలు ఎక్కువ ఉంటుంది వాటికి. మనం వాటిని ఆ జూలు ఎక్కువ ఉందనేసి జూలు పడుతుందని మళ్ళీ వాటిని కత్తిరించడము, వాటిని ఇబ్బంది పెట్టడము, అవి మన ఎన్విరాన్మెంట్లో సరిగా నివసించలేక, ఈ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేక అవి అన్హెల్తీ కావడము, వాటిని మళ్ళీ ట్రీట్మెంట్ చేయించడం, ఇంత రిస్క్ ఉంది. కానీ మన ఇండియాలో మన బ్రీడ్స్ ఇవి అసలు వీటికి మనం తినే ఆహారంలో కొంత పెట్టచ్చు, సపరేట్ ఫుడ్ కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహారంలోనే కొంత పెడితే హ్యాపీగా ఉంటాయి, ఫ్రెండ్లీ కూడా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. మన కుక్కలు ఆ ఫారెన్ కుక్కల మాదిరి కాదు, చాలా అందంగా ఉంటాయి, అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. వేరే కంట్రీ కుక్కల్ని అడాప్ట్ చేసుకొని వేలకు ఖర్చు పెట్టి కొనుక్కొచ్చుకొని ముద్దు ముద్దులు తీసుకుంటుంటారు. అదేవిధంగా మన కుక్కలను చూసుకున్నా కూడా అవి చాలా ముద్దుగా ఉంటాయి. ఒకసారి ఆ విధంగా చేసి చూడండి. ఎందుకంటే వేరే కుక్కలను తీసుకొని వచ్చి, మీకు ఇంకోటి తెలుసో తెలీదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా మన కుక్కలు చాలా పవర్ఫుల్, చాలా అందంగా ఉంటాయని వాళ్ళు ఇవి కూడా ఒక బ్రీడ్గా, మనమే అవి ఆ బ్రీడే గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నాం, మన బ్రీడ్లు కూడా గ్రేట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి అడాప్ట్ చేసుకున్న కంట్రీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీధి కుక్కల మీద ఒక క్రూరమృగాలుగా ఆలోచన చేయొద్దండి. అవి ఒక భయంకరమైన జంతువులు, వాటిని ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని అనే వ్యక్తులకు నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంత క్రూరంగా వాటిని మాట్లాడుతున్నారు. అవి ఏం మాట్లాడవండి, అవి ఏం చేయవు పాపం, అవి చాలా అమాయకులు, వాటి నోరెరగని జీవులు అవి. దయచేసి అంత క్రూరత్వం పెట్టుకోవద్దండి. వాటికి ఇంత మీకు వీలైతే ఇంత భోజనం డైలీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఒక్కరోజు కూడా ఒక కుక్కకు కూడా అన్నం పెట్టలేని వ్యక్తులు, వాటి గురించి మాట్లాడడానికి హక్కే లేదు. ఈ సొసైటీలో మన ఈ వాతావరణంలో, ఈ ప్రకృతిలో మనకు ఎంత హక్కు ఉందో ఈ జంతు జీవరాశులకు కూడా అంతే హక్కు ఉందని గమనించండి. దయచేసి ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకొని, అడాప్ట్ అంటే మీరేం ఇంట్లో పెట్టుకొని పెంచాల్సిన అవసరం లేదండి. రోజు ఇంత భోజనం మిగిలిపోయిన భోజనం పెడితే సరిపోతుంది. ఆ విధంగా ఆ కోణంలో ఆలోచన చేసి వాటి మీద అంత ఆక్రోషం తగ్గించుకోండి దయచేసి, ప్లీజ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.